క్లైమేట్ అదిరింది మామ. ఈ వెదర్ ఫిగర్ తోడైతే ఇంకా బాగుంటది. చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్. రోడ్ మీదకి వెళ్తే సో మెనీ ఫిగర్స్. రావే మీడియా ప్రెషర్ పెరక్కముందే ఈ కేసుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే సార్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూ ఉండండి. సార్ 10 నిమిషాలు మాట్లాడితే వదిలేస్తానన్నావుగా, చెప్పు. అక్కకోకే బావకోకే, నువ్వు కూడా ఓకే అంటే హైటెక్స్ లో పెళ్లి చేసుకుని హయత్ లో రిసెప్షన్ పెట్టేద్దాం. అర్జెంట్ గా మావోయిస్ట్ గా మరీ నేను మందు పాత్రతో లేపానుంద్రా. అబ్బా, ఆడాలి రెబల్ గా మాట్లాడితే వాళ్ళందరం డబల్ అవుద్దయ్యా. గో టు హెల్ప్. ఏంటారెడ్డి, కంపెనీస్ మీ అమ్మాయి ఎవరితో లవ్ లో ఉందా? మర్యాద మాట్లాడండి. మా అమ్మాయి గురించి ఎవరుకుంటారు? మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి? అవును, నేను ఇంకొకరితో లవ్ లో ఉన్నాను. అమ్మాయి ఎవడాడు? నేను చెప్పను. వాడెవడో చెప్పు, నీ జోలికి కూడా రాను. సునామీ స్టార్ సుభాష్. ఈ మధ్య ప్రెస్ మీట్ లో కలిసాం. ముందు మాటలు కలిసాయి, తర్వాత మనసులు కలిసాయి. ఓకే, వీడి బయోడేటా ఏంటి రెడ్డి గారు? వీడో ముసలి అన్నారై. ఈ వయసులో వీడు డాలర్ డ్రీమ్స్ తీసుకుంటున్నాడు. పిచ్చ పిచ్చ సినిమాలు తీసి ప్రతి ఫ్రైడే జనాలు ఫ్రై చేసుకుని తింటుంటాడు. ఇప్పుడు ఈ బేర్ బాడీ గారు ఎక్కడ దొరుకుతాడు? స్టార్ట్ కెమెరా యాక్షన్. షాట్ ఓకే బాబు. సూపర్ సార్, ఎక్సలెంట్, సూపర్ చేశారు. మార్వెలస్, ఎక్సలెంట్, సూపర్ సార్. నార్మల్. ఎప్పుడు ఈ దుమ్ము ధూళి యాక్షనేనా? రొమాన్స్ లేదా? రొమాన్సా? మొన్న ఈ మధ్యన హగ్ అన్నారు. ప్లాన్ చేస్తే బ్యాక్ పట్టేసి బెడ్ ఎక్కారు. హస్తమానం బ్యాక్ పట్టే ఎదురా మెడిసిన్స్ వాడుతున్నాం. డైరెక్టర్స్ ని ఫాలో చేయరా. జయంత్ పవన్ తో పెట్టించాడు, పూరి మహేష్ తో పెట్టించాడు, నువ్వు నాతో పెట్టించు. ఏంటది? లిప్ లాక్. ఇదేంట్రా, ఏం చేయకుండా ఓమిటింగ్ చేసుకుంటుంది. ఈ యంగ్ డైరెక్టర్స్ ఎంకరేజ్ చేయకూడదురా, హీరోయిన్స్ లాగేస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాబు. రండి ప్రొడ్యూసర్ గారు, ఏంటి సంగతులు? మీరు మన సినిమా కొత్తిమీర టైటిల్ పెట్టారంటే అది పెద్దగా బాలేదు బాబు. నార్మల్. ప్రభాస్ మిర్చి అంటే చూశారు, సుభాష్ కొత్తిమీర అంటే చూడరా. ఖాళీగా ఉంటే ఫోన్ వాడు, బ్రెయిన్ వాడుకో. ఏంటమ్మా సంగతి? సార్ అది, ఒరే రమణ బాబు, రాత్రి ఏంటి పబ్ లో మన డాన్స్ కి ఎన్టీఆర్ అను బన్నీ అలా షేక్ అయిపోయారు? మీరు ముసలోడు కదా, షేక్ చూసి తడుచుకొని ఉంటారు. అది మీ డాన్స్ చూసి వాళ్ళు భయపడతారని మా వాడి ఫీలింగ్. వాడు ఎక్స్ప్రెషన్ కి నీ ఎక్స్ప్లెనేషన్ కి సింక్ లేదు. సార్ సార్, ఒక్కసారి ఫోటో చూడండి. ఎవరి పాపం? నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను, నా నుంచి తప్పించుకోవడానికి మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పింది. కాదని క్లారిటీ ఇస్తే నేను కంటిన్యూ అయిపోతా. ఓపెన్ ఆఫర్, నేనెలా వదులుకుంటా? నా లవర్ నువ్వెలా లవ్ చేస్తావు? మిస్టర్, సెక్షన్ 801 ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు. అవసరం అయితే అప్పు కూడా తెచ్చుకుంటాను రా. సునామీ స్టార్ సుభాష్, పాప నాదే. ఒక యూత్ హీరోని మీరు చాలా దారుణంగా డీల్ చేస్తున్నారు సార్. ఓదండి. యూత్ అన్నారు, బ్రీత్ అందట్లేదు. నీతో నాకు గొడవ ఎందుకు బాబా? అమ్మాయిని కూడా పిలవండి, దాంతో క్లారిటీ ఇప్పించి వెళ్ళిపోతా. విష్ యూ హ్యాపీ బర్త్డే బాబు. ఆ దరిద్రం రేపు కదా. ఓ రోజంతా 801 లో గడిచిపోయింది బాబు. 1 డే పీకారా? ఫుల్ కాల్ షీట్. ఎవడాడు నా చెల్లెలు లవ్ చేశానన్నాడు? ఎవడు? ఆ గ్రీన్ షర్ట్ గ్రీక్ వీరుడు. ఈడా బుడ్డే సాలే, బర్డ్ ఫ్లూ వచ్చిన బ్రాయిలర్ కోళ్ళ ఉన్నావు. నీకు నా చెల్లి కావాల్సి వచ్చిందా? అబ్బే సునామీ స్టార్ సుభాష్. ఓ మై గాడ్ సార్, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు యాక్ట్ చేసిన పోలీస్ దెబ్బ సినిమా అంటే నాకు పిచ్చి ఇష్టం అండి. అప్పుడు యాక్ట్ చేశాను, ఇప్పుడు టేస్ట్ చేశాను. కావాల్సిన వాళ్ళు వచ్చారు, మ్యాటర్ మాట్లాడేసుకుంటే ఎఫ్ఐఆర్ లో. ప్రతి డైలాగ్ టైమింగ్ ఉంటుంది, ఒక రైమింగ్ ఉంటుంది. బాబు ఎఫ్ఐఆర్ రాసేలోపు మన ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ లేదంటే నా సఫారీలో వెళ్ళిపోతా. పోలీసులకి భయపడి మన లవ్ ని సాక్రిఫైస్ చేస్తావా? సుబా, ఐ లవ్ యూ. ఐ జస్ట్ లవ్ యూ.
గెట్ బ్యాక్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం దెబ్బలు తిన్నారు సార్, మీరు రియల్ హీరో సార్. సింగర మొహం దానా, బుద్ధుందా నీకు? చంపేస్తున్నారా అక్కడ? చెప్పేదానికి నానేదేంటి, నా ఏంటి? పాప బాబుది. ఇట్స్ ఫిక్స్. బాబు నమస్కారం. ఏ మహి, నిన్నే. ఇంక లేట్ ఎందుకు? నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేసాయి. చెప్పనా? ఐ హేట్ యూ. ఐ హేట్ యువర్ క్యారెక్టర్. ఐ హేట్ యువర్ యాటిట్యూడ్. నేను జర్నలిస్ట్ ని. నన్ను చేసుకోబోయేవాడు గొప్పవాడై ఉండాల్సిన అవసరం లేదు, కానీ నీలాంటోడు అవ్వకుండా ఉంటే చాలు. ఈ మధ్య సిటీలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మర్డర్ జరిగిందని మీకు తెలిసే ఉంటుంది. ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో మాకు నెంబర్ ప్లేట్ ఐడెంటిఫై అయింది. ఆ నెంబర్ ప్లేట్ మీ తమ్ముడు పేరు మీద మీ అడ్రస్ తో ఉంది. సో మీరిద్దరూ ఒకసారి స్టేషన్ కి రావాలి. ఏంటి బ్రౌనీ అరుస్తున్నావు? పెద్దవాళ్ల ముందు ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? బాగా బలిసినట్టుంది. 4 రోజులు బోన్లో పెట్టి తాట తీస్తే అదే లైన్ లోకి వస్తుంది. జీకే గారు, కారు పోయిందని కంప్లైంట్ చేశారుగా. మన బుజ్జిముండ ఓల్డ్ సిటీలో దొరికింది సార్. కష్టపడి కారు పట్టుకున్నాను కానీ నంబర్ ప్లేట్ మిస్సింగ్ సార్. అరే, నంబర్ ప్లేట్ డీజీపీ గారు పట్టుకున్నారు. నిజమా? ఏదమ్మా ఆ నంబర్ ప్లేట్ లేవు. AP 9Z4737. అరే ఇదే. జీకే గారు, మీ పని అయిపోయింది. మన పేమెంట్ స్టేట్మెంట్ ఇస్తే నేను బయలుదేరతాను. నన్ను స్టేషన్ కి రమ్మంటావా? నా ముందు పోలీసోడు హెడ్ దించితే నా ఒంట్లో బ్లడ్ హై వోల్టేజ్ తో పరిగెడతాది, సమ్మగుంటది. ఐ హేట్ పోలీస్. ఇది జస్ట్ శాంపులే సార్. ముందు ముందు చాలా చూస్తారు. మార్నింగ్ కాశీ గారు. సారేంటి అర్జెంట్ గా రమ్మన్నారంట? నువ్వు చేసేది ఎంత తప్పో తెలుసా? ఊరుకోండి కాశీ గారు. తప్పొప్పుదని ఆయనలా చాదస్తంగా మాడతారు. ఆయనకి డ్యూటీ తప్ప పిల్లలు చచ్చినా పట్టించుకోరు. నా మాట విని మీరు కూడా రిలీజ్ అయ్యి తొందరగా ఎందుకు రిలీజ్ అయిపోండి. రిటైర్ అయ్యే లోపు 4 రోజులు వెనకేసుకోండి సార్. వీళ్ళంతా ఎవరో తెలుసా? స్కాములు చేసే పొలిటీషియన్సో, క్రైములు చేసే క్రిమినల్సో కాదు. దేశం కోసం ప్రాణాలిచ్చిన ద మోస్ట్ రెస్పెక్టబుల్ పోలీస్ ఆఫీసర్. $500 బైక్ వదిలేసే పోలీసు, 1000 రూపాయలిస్తే కేసు కొట్టేసే పోలీసు గల్లీకి ఒకడుంటాడు. కానీ చనిపోతున్నావని తెలిసి కూడా డిపార్ట్మెంట్ లో చేరి ప్రాణాలిచ్చే పోలీస్ వేలల్లో ఒక్కడుంటాడు. ఆ ఒక్కడ్లా ఒక్కరోజు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం బతికితే చాలు. ప్రతి పోలీసు బ్యాడ్జ్ వెనక ఒక గుండె ఉంటుందిరా. ఆ గుండెకి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, పెళ్ళాం, పిల్లలు, ఇలా అన్ని బంధాలు ఉంటాయి. వాటన్నిటినీ దాటి గుండెను రాయి చేసుకుని కర్తవ్యమే ప్రాణంగా ముందుకెళ్లిన పోలీసులరా వీళ్ళంతా. డ్యూటీకి వెళ్లే ప్రతిరోజు ఈ ఫోటోల మధ్యకి నేనెప్పుడెప్పుడు వెళ్తానా అని గర్వంగా ఎదురు చూస్తున్నాను రా. ఏమన్నా నేను పెళ్ళాం బిడ్డల్ని చస్తున్నా పట్టించుకోనా? ఆ రోజు నేను మీ అమ్మ దగ్గరికి రాకపోవడం వల్ల అక్కడ ఎంతో మంది తల్లుల్ని, పిల్లల్ని కాపాడగలిగాను. నీకు నష్టం జరిగుండొచ్చు, కానీ అక్కడ ఎంతో మందికి న్యాయం జరిగింది. I will act with honesty, courtesy and regard for the welfare of others and will endeavor to develop these spirit D cops అంటూ ప్రతిజ్ఞ చేసిన ప్రతి పోలీసోడికి డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. కానీ నువ్వు నా మీద కోపంతో ఆ జీకే గాడికి సపోర్ట్ చేస్తున్నావు. ఈ కేసు ఒక అమ్మాయి మర్డర్ కేసు నీకు తెలుసా? అసలు చనిపోయిన అమ్మాయి ఎవరో నీకు తెలుసా?
అమ్మాయిని ఎవరు చంపారో తెలుసా? ఎలా చంపారో తెలుసా? ఎక్కడికి పారిపోతావు? ఆగవే. ఎవరా మీరు? అమ్మా కావ్య ఏమైందమ్మా? కావ్య లే కావ్య. అమ్మాయి మిస్ అయిపోయిందిరా. మూడంతా డిస్టర్బ్ చేసావు కదే. వదలొద్దు దీన్ని. మామ కావ్య ఫాదర్ కోమాలో నుంచి వచ్చి నిజం చెప్పిన తర్వాతే మాకు చనిపోయింది కావ్య అని తెలిసింది. రోడ్డు మీద అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో పాపం హ్యాండిక్యాప్డ్ అయ్యుండి ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆ నీచుల చేతుల్లో బలైపోయింది. ఆ జీకే గాడు వాడి పవర్తో తమ్ముణ్ణి కాపాడాలనుకుంటున్నాడు. వదిలేద్దామా? నువ్వు నన్ను తండ్రిగా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ అన్నయ్యగా అమ్మాయికి న్యాయం చేస్తావో లేదో నువ్వే డిసైడ్ చేసుకో. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కేసులో చనిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కావ్య